వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన ఐటీడీఏ ప్రధాన ప్రాంగణంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగుల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ జీవో నంబర్ 3 పునరుద్ధరణపై ప్రభుత్వం స్వచ్ఛందమైన హామీ ఇవ్వాలి. నేటి ప్రభుత్వాలకు గిరిజనులపై చులకన భావం తగదు. 20న కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ముందస్తు హెచ్చరికగా 19వ తేదీన రైల్ రోకో స్పష్టమైన హామీ ఇవ్వకపోతే జెన్కో నిలుపుదల ఉద్యమం ఉధృతం చేయడం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2007లో జీవో 3 తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నంబర్ 3 పునరుద్ధరణకు తీసుకురావాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సిపం ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాడేరు మోదకొండమ్మ పండుగ సందర్భంగా గౌరవ గిరిజన శాఖ మంత్రి వర్యులు చేసిన సందర్భంగా మేము కలవడం జరిగింది. నిన్న టీవీలోనూ పత్రికల్లోనూ గౌరవ సీఎం గారు ప్రకటనలో జారీ చేసి ఉన్నారు. మెగా డిఎస్సిలో తప్పకుండా 100% ఉద్యోగాలు కల్పిస్తాము, గిరిజనులకే అవకాశాలు ఇస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అది ఇవ్వడానికి సాధ్యపడదు. ఇస్తాము అంటున్నారే తప్ప ఏమి ఇస్తున్నారు అన్న స్పష్టత ఇచ్చి ఉండలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు కావాలంటే ఒక స్పెషల్ డిఎస్సి నుండి మాత్రమే జరుగుతుంది. మెగా డిఎస్సిలో ఆ ఆప్షన్ లేదు. మరి ప్రభుత్వం వారు దీన్ని గుర్తించాలి. అలా జరగని పక్షంలో ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి బంద్ కూడా మేము పిలిపిస్తున్నాము. అలాగే రైల్ రోకో జెన్కో ప్రాజెక్ట్ సీలేర్ని కూడా అడ్డగిస్తాము. మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 20వ తేదీ లోపు మాకు స్పష్టత ఇవ్వాలి. ఆ స్పష్టత లేదంటే ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఈరోజు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరకి 3వ రోజు మా ట్రైబల్ మినిస్టర్ గారు గుమ్మడి సంజయారాణి గారు వచ్చారు. అయితే జీవో నెంబర్ 3 గురించి నిన్న కొంత స్పష్టత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎం. అయితే మేము మెగా డిఎస్సిలో మాకు చాలా అన్యాయం జరిగిందని ఈరోజు మళ్ళీ ఆమెకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు గిరిజన ప్రాంతంలో 100% గిరిజనులకే ఉద్యోగం కల్పించాలని మేము మేడం గారితో కలవడం జరిగింది. రేపు కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చలు జరపాలని కూడా మేము అడిగాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. చర్చలు జరుపుతామని కూడా చెప్పారు. మెగా డిఎస్సి స్పెషల్ డిఎస్సిలో కనుక గిరిజనులకి 100% ఉద్యోగాలు కల్పించకపోతే మాత్రం మేము రైల్వే అండ్ జన్కో ప్రాజెక్టు కూడా ఆపివేసి 100% ఉద్యోగాలు కల్పించకపోతే 100 రోజులు బంద్ చేస్తామని కూడా ఈరోజు మేము డిమాండ్ చేసి చెప్తున్నాము. అది ఖచ్చితంగా చేస్తాము. మొన్న చేసిన బంద్ కన్నా ఇంకా ఉధృతం చేసి గ్రామాల్లోంచి ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి అందరినీ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ జన్కో ప్రాజెక్టును కూడా ఆపుతామని ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. మేడం గారికి ఈ విషయం తెలియజేశాం. కాదండి, మరి మొన్న బంద్లోని కూడా స్పష్టత ఇస్తానని చెప్పారు. మరి మొన్న బంద్లో స్పష్టత ఇస్తామన్నారు, చెప్పాము. వెంటనే చెప్తే అయిపోయే పనులు కాదు. సీఎం గారితో చెప్తూనే ఉన్నాము. ఆయన సానుకూలంగానే ఉన్నారు, రావచ్చు అని మాకు మాట చెప్పారు.